వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము, మొదటి ఉపోద్ఘాతము. 1వ అధ్యాయం మొదలు 18వ అధ్యాయం వరకు అంతా అద్భుతమైన జ్ఞానమే కలిగి ఉన్నది. గంగానది గంగోత్రి మొదలు సాగరంలో కలిసే వరకు పవిత్రమైనదే. కానీ దాని ఒడ్డున కొన్ని తీర్థ స్నానాలు ప్రాముఖ్యత సంచరించుకున్నాయి. అలాగే భగవద్గీతలో కూడా కొన్ని అధ్యాయాలు ప్రముఖమైనవి. 3వ అధ్యాయం కర్మయోగం, 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం, 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. ఈ మూడింట్లో కర్మ యొక్క మహత్వం గురించి కృష్ణుడు అర్జునుడికి సంపూర్ణంగా తెలియజేస్తాడు. ఒక్కొక్క అధ్యాయంలో జ్ఞానము, కర్మ, కర్మయోగము, స్థిత ప్రజ్ఞత వీటన్నిటి ప్రాముఖ్యత వివరిస్తూ ఎలా ఉండాలో, ఏమి చెయ్యాలో వివరిస్తాడు. 5వ అధ్యాయము మొదలు పెడదాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచమోऽధ్యాయః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. తాత్పర్యం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఒక్కసారి కర్మ సన్యాసమును మరి ఒకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. వివరణ. అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు, కృష్ణ, ఓసారి కర్మయోగం విశేషం అంటావు, ఓసారి కర్మ సన్యాసం విశేషం అంటావు. ఈ రెండింటిలో ఏది కళ్యాణకరము? నాకు హితమైనదేది? నన్ను ఏ దారిలో ముందుకు వెళ్ళమంటావు అని అడుగుతున్నాడు. ఎందుకంటే భగవంతుడు తనకి మార్గదర్శనం చేస్తున్నాడని అర్జునుడు తెలుసుకొని భగవంతుడినే దిశానిర్దేశం చేయమని అడుగుతున్నాడు. కృష్ణుడు చెప్పిన జ్ఞాన మార్గం, కర్మ మార్గం, వాటిని పాటించవలసిన విధి, ఆచరించడం వలన కలిగే ఉపయోగం, ఇవన్నీ తెలుసుకున్న అర్జునుడు కర్మ సన్యాస యోగం ఆచరించడం ఎలాగా అనే సంశయంలో ఉన్నాడు. దీని ప్రాముఖ్యత ఏమిటి? కర్మ చెయ్యమని చెప్పిన వాడే యోగుల దగ్గరికి వెళ్ళి జ్ఞాన సముపార్జన చెయ్యాలని చెప్పాడు. తిరిగి కర్మ సన్యాసం చెయ్యమని చెప్తున్నాడు. ఏ దారి తనకు హితమవుతుంది అనేది కూడా భగవంతుడినే అడుగుతున్నాడు.